స్నేక్ 5 మాన్స్టర్ సిటీ మూవీ రివ్యూ. ఈ మూవీ 1 అవర్ అండ్ 47 మినిట్స్ తో లైన్స్ గేట్ ప్లేలో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తే ఒక చిన్న లైక్ అండ్ ఒక చిన్న సబ్స్క్రైబ్ గైస్, మనకు కొంచెం సపోర్ట్ గా ఉంటుంది. సరే, ఇంకా ఈ మూవీ ఎలా ఉందిరా అంటే, మూవీ స్టార్ట్ చేయడం మామ చాలా అంటే చాలా బాగా స్టార్ట్ చేస్తారు. మూవీ స్టార్టింగ్ ఒక 50 మినిట్స్ మామ నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. అక్కడ స్టోరీ కావచ్చు, ఒక ఇంటెన్సిటీ కావచ్చు, అక్కడ విజువల్స్ కావచ్చు, లిటరల్లీ గైస్ చాలా అంటే చాలా బాగుంటాయి. స్టార్టింగ్ లో స్నేక్ అనేసి ఒక చిన్న సీన్ ఉంటుంది మామ, ఆ సీన్ మామ చాలా అంటే చాలా బాగుంటది. సరే, ఇంకా ఈ మూవీలో స్టోరీ ఏమన్నా కొంచెం డిఫరెంట్ స్టోరీ అంటే ఎస్ మామ, కొంచెం డిఫరెంట్ స్టోరీయే, మరీ అంత రెగ్యులర్ గా ఉండదు. అలాగే మూవీలో స్టోరీ రైటింగ్, స్టోరీ టెల్లింగ్ కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే, సిటీలోకి వింత వింత జంతువులు వచ్చేసి మనుషులందరినీ చంపేస్తా ఉంటాయి. అసలు ఎందుకు చంపేస్తున్నాయి ఏంటి అనేసి మనం మూవీలో చూస్తాం. మూవీలో మెయిన్ థింగ్ గైస్ విజువల్స్, సిజీ, గ్రాఫిక్స్ గైస్ ఇవన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. కొన్ని కొన్ని స్నేకులను చూపిస్తాడు, అలాగే వింత వింత జంతువులను చూపిస్తాడు, అలాగే కొన్ని ఫిషెస్ ఉంటాయి గాల్లో ఎగురుతూ ఉంటాయి, వాటిని చాలా అంటే చాలా బాగా చూపించారు. మూవీ అయితే గైస్ విజువల్ అయితే చాలా అంటే చాలా బాగుంటది. దాంతో పాటు స్టోరీ కూడా ఉంటుంది అనమాట. అందువల్ల అయితే నాకైతే కొంచెం పర్లేదు, ఓకే ఓకే అనిపించింది కొన్ని కొన్ని సీన్స్ వరకు. ఎస్పెషల్లీ ఏంటంటే సర్వైవ్ అవుతా ఉంటారు ఆ సీన్స్ మామ, చాలా అంటే చాలా బాగుంటాయి. మూవీ స్టార్టింగ్ లో ఒక చిన్న ఫైట్ ఉంటుంది గైస్, ప్రిజన్ లో, జైల్లో అన్నమాట. ఆ ఫైట్ గైస్ చాలా అంటే చాలా బాగుంది. ఆ సీన్ లో అయితే మనకైతే కొంచెం వైలెన్స్ గా అనిపిస్తుంది. దాని తర్వాత ఒక చిన్న స్టోర్ లో స్నేక్ తో ఒక పెద్ద ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ కూడా గైస్ చాలా అంటే చాలా బాగుంటది. వీళ్ళు సర్వైవ్ అవుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటారు. కొంచెం డిఫరెంట్ గా అనిపించి కొంచెం బాగా అనిపించింది నాకు. కాకపోతే ఏంటంటే మూవీలో తెలుగు డబ్బింగ్ గైస్ అంత పర్ఫెక్ట్ గా ఉండదు. బట్ మూవీకి డబ్బింగ్ తో అయితే మరీ అంత ఇష్యూ కాదు. చాలా అంటే చాలా తక్కువ మాట్లాడుతూ ఉంటారు. ఓన్లీ ఫైట్స్, యాక్షన్ ఇదంతా అవుతా ఉంటది. ట్రావెలింగ్ అనేసి, థ్రిల్లింగ్ అనేసి ఇదంతా జరుగుతూ ఉంటుంది, తిరుగుతూ ఉంటారు. అందువల్ల అయితే మనకైతే మరీ అంత ఇష్యూ అనిపించే డబ్బింగ్ అయితే. మూవీలో స్టోర్ లో ఒక చిన్న బాంబు ఉంటుంది గైస్, ఆ బాంబ సినిమా నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. పార్కింగ్ ప్లేస్ లో ఒక చిన్న ఎమోషనల్ సీన్ ఉంటుంది. ఆ సీన్ గైస్ చాలా అంటే చాలా బాగుంటది. మూవీలో నాకేమైనా ఒక చిన్నపాటి ఎమోషనల్ సీన్ కొంచెం వర్కౌట్ అయిందంటే ఓన్లీ ఒకే ఒక సీన్, ఇదే సీన్ అనమాట. మూవీలో ఈ బామ్మని ఎమోషనల్ వైజ్ గా చాలా అంటే చాలా బాగా వాడుతున్నారు. ఆ సీన్ వరకు అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. అలాగే గైస్ మూవీలో ఒక అమ్మాయి ఉంటుంది, తనైతే ఒకరిని కాల్ చేస్తది. తనకైతే మన హీరో అయితే ఒక చిన్న జలకిస్తాడు. ఆ సీన్ మామ నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. మనకైతే ఇదే చెయ్యాలరా బాబు అనిపిస్తుంది. ఆ సీన్ లో చాలా అంటే చాలా బాగా అనిపించింది ఆ సీన్. అలాగే మూవీలో బండగా లావుగా ఒక అతను ఉంటాడు. అతను ఏంటంటే కామెడీ ట్రై చేస్తా ఉంటాడు. అతని సీన్స్ గైస్ కొంచెం పర్లేదు, బాగానే ఉన్నాయి. కొన్ని కొన్ని సీన్స్ లో అయితే కామెడీ అయితే నాకైతే వర్కౌట్ అయింది. స్పెషల్లీ ఏంటంటే సెకండ్ హాఫ్ లో 1 or 2 సీన్స్ ఉంటాయి. ఆ సీన్స్ గైస్ నాకైతే కొంచెం పర్లేదు, ఓకే ఓకే అనిపించాయి. స్టార్టింగ్ లో అయితే మనకైతే మరీ అంత గొప్పగా ఉండదు. కాకపోతే సెకండ్ హాఫ్ లో కొంచెం పర్లేదు, ఓకే ఓకే లాగా ఉంటాయి కామెడీ వైజ్ గా. అతని వైజ్ గా కూడా ఎమోషన్ ఉంటది. ఆ ఎమోషన్ అయితే మరీ అంత టచ్ అవ్వదు మనకి. అసలు నాకు మూవీలో మెయిన్ థింగ్ అర్థం కానిది ఏంటంటే, మూవీ స్టార్టింగ్ లో చేపలు అంటారు, అలాగే ఒక వింత జంతువు ఉంటది. అసలు క్లైమాక్స్ వచ్చేయాలకి ఈ రెండు ఏమైనా నాకు అర్థం కాల. చంపేశారా అంటే చంపలేదు, మరి ఎటు వెళ్ళిపోయినాయో ఏమో నాకేమో అర్థం కాలేదు. అందరినీ చంపేస్తా ఉంటాయి అవి, సడన్ గా ఎక్కడిగా మాయమైపోతాయి, ఏమైపోతాయి మనకు అర్థం కాదు. వీటిని కొంచెం పర్ఫెక్ట్ గా చూపిస్తే కొంచెం బాగుండేది. అంటే అక్కడక్కడ ఏంటంటే స్టోరీ అయితే మనకైతే కొంచెం అన్లాజిక్ గా వెళ్తా ఉంటది. కొన్ని కొన్ని వస్తా ఉంటాయి, వెళ్ళిపోతా ఉంటాయి. ఎందుకు వెళ్ళిపోతాయో అర్థం కాదు. అంటే వాటికి పర్ఫెక్ట్ రీజన్ ఉండదు అనమాట. అలా వచ్చేస్తాయి, అలా వెళ్ళిపోతాయి. మెయిన్లీ చెప్పాలంటే చేపలు స్టార్టింగ్ లో వస్తాయి, తర్వాత ఎటో వెళ్ళిపోతాయి. మూవీలో స్నేక్ అంటారు, స్టార్టింగ్ లో తీసుకొస్తారు, అలాగే ఎండింగ్ లో కూడా తీసుకొస్తారు. దానికైతే ఒక చిన్న రీజన్ ఇస్తారు, ఓకే పర్లేదు. నాకైతే స్నేక్ వైజ్ గా అయితే కొంచెం బాగా అనిపించింది. ఆ క్లైమాక్స్ లో కూడా స్నేక్ తో అయితే ఒక చిన్న ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ గైస్ చాలా అంటే చాలా బాగా అనిపించింది. అక్కడ విజువల్స్ కావచ్చు, అలాగే ఒక ఇంటెన్సిటీ కావచ్చు, చాలా అంటే చాలా బాగా అనిపించాయి. అలాగే మన హీరో పక్కన పోలీస్ అనేసి ఒక అమ్మాయి ఉంటుంది గైస్, తన క్యారెక్టర్ కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది. కొన్ని కొన్ని సీన్స్ వరకు అయితే తన క్యారెక్టర్ అయితే చాలా అంటే చాలా బాగుంటది. పార్కింగ్ లో డ్రైవింగ్ చేస్తా ఉంటది. ఆ సీన్స్ గైస్ చాలా అంటే చాలా బాగా అనిపించాయి. మెయిన్ థింగ్ ఏంటంటే మన హీరో యాక్టింగ్ కావచ్చు, తన వైలెన్స్ కావచ్చు, తన ఫైట్స్ కావచ్చు, చాలా అంటే చాలా బాగుంటాయి గైస్. అలాగే తన లుకింగ్ ఇదంతా కొంచెం డిఫరెంట్ గా కొంచెం బాగుంటది. నాకైతే కొంచెం పర్లేదులే, ఓకే ఓకే అనిపించింది తన సీన్స్ అయితే. అలాగే మన హీరో సైడ్ నుంచి క్లైమాక్స్ లో అయితే ఒక చిన్న ట్విస్ట్ వస్తుంది. ఆ ట్విస్ట్ కూడా కొంచెం పర్లేదు, బాగా అనిపించింది. సో ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే నువ్వు కై స్టార్టింగ్ లో ఒక చిన్న సీన్ ఉంటుంది అనమాట. ఆ సీన్ అయితే ఖచ్చితంగా డిస్టర్బ్ చేస్తుంది, అందువల్ల అయితే చూడకూడదు. ఇంకా మూవీలో డైరెక్షన్, విజువల్స్, గ్రాఫిక్స్, సీజీ ఇవన్నీ గైస్ చాలా అంటే చాలా బాగుంటాయి. చాలా అంటే చాలా బాగా చూపించారు వింత వింత జంతువులన్నింటినీ. సో ఇంకా ఈ మూవీ ఎలా ఉందిరా అంటే, నాకైతే పర్లేదు, ఓకే అనిపించింది గైస్. ఒకసారి ట్రై చేయొచ్చు. మూవీ స్టోరీ అయితే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అలాగే రైటింగ్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అలాగే రైటింగ్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ గా రాసుకున్నారు. అదైతే నాకు కొంచెం బాగా అనిపించింది. సో మీరు మూవీ చూసుకుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.